సాధు సుందర్ సింగ్ ఒరిజినల్ జస్ట్ నమూనా అదనమాట. ఇది సాధు సుందర్ సింగ్ గారి ఫోటో లాగా. థ్యాంక్ యూ. సేమ్ ఇట్లాగే ఉండేదంట వాళ్ళ ఇల్లు కూడా, అందుకనే వాళ్ళు ఇలా కట్టుకున్నారు. అంటే పంజాబీస్ అంతా కూడా ఎప్పుడు 2 ఫ్లోర్లు ఉండేటట్టు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారేమో ఇక్కడ డౌన్లో ఉండేవారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఆయనేమో అక్కడే పైన ఉండేవాడు. బ్రదర్, హౌ మెనీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సుందర్ సింగ్? సాధు సుందర్ సింగ్ గారికి ఎవరు అక్కలు చెల్లెలు లేరు, ఒక్కడే అన్న ఉండేవాడు. అన్నకి మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు, నో పిల్లలు. అయితే వాళ్ళ ఫాదర్ గారికి అక్క చెల్లెలు ఎవరు లేరు, అంటే మేనత్తలు కూడా లేరు, వాళ్ళ ఇంట్లో అసలు ఆడపిల్లలు లేరు. 1920వ సంవత్సరంలో సాధు సుందర్ సింగ్ గారు క్రీస్తుని అంగీకరించారు. సాధు సుందర్ సింగ్ గారి ఫాదర్ కూడా. వాళ్ళ బ్రదర్ 1950లో సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అన్నగారు కూడా యేసు ప్రభువుని అంగీకరించారు. డైడ్ ఆర్ బిలీవింగ్? సుందర్ సింగ్ brother came to Christ in 1950. 50. Oh, both late. 1952 his elder brother passed away. ఓకే. 1950లో సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అన్నగారు ప్రభువుని అంగీకరించారు. అంటే చాలా లేటు. వీళ్ళు ఎప్పుడు 1904లో, అంటే 1904వ సంవత్సరంలో సాధు సుందర్ సింగ్ గారు ఆయన జీసస్ని ఫాలో అయితే దర్శనం పొందుకొని, వాళ్ళ అన్నగారంట 46 ఇయర్స్ లేటర్, 46 ఇయర్ లేటుగా ఆయన ప్రభువుని అంగీకరించాడు. ఆ తర్వాత 52లో ఆయన ప్రభువునందు నిద్రించాడు. సో మంచి గొప్పతనం. మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు, హీజ్ మదర్ ఆల్సో యాక్సెప్టింగ్. సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అమ్మగారు ప్రభువుని నమ్ముకోకముందే, అంటే సుందర్ గారికే దర్శనం రాకముందే వాళ్ళ అమ్మగారు 1903లో చనిపోయారంట. దురదృష్టకరం అదొకటి. ఇదిగోండి, ఇదంతా కూడా సాధు సుందర్ సింగ్ గారి ప్రాంగణం. మీరంతా ప్రార్థన చేయండి. ఈ స్థలాలన్నీ వచ్చి ఒక పెద్ద మందిరం కట్టాలి. మీరంతా ఈ విధంగా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అప్పట్లో చిన్న గొంది ఇది.